అమ్మగారు, 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 హ్మ్. టీ తీసుకొచ్చానండి. పర్వాలేదే పొద్దున్నే టీ పెట్టి తీసుకొచ్చావే. హ్మ్. అమ్మగారు, ఇప్పుడు టిఫిన్ ఏం చేయమంటారు? ఇడ్లీ కానీ, దోస కానీ ఏదో ఒకటి చెయ్యి. ఫ్రిడ్జ్‌లో ఇడ్లీ పిండుంటుంది. దాన్ని తీసుకో. టిఫిన్ హాఫ్ అన్ అవర్‌లో రెడీ చేసి పెడతాను. మీరు రెడీ అయ్యి వచ్చేసేయండి. సరే. హ్మ్. 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 హలో. హలో. చెప్పండి ఎలా ఉన్నారు? నేను బానే ఉన్నాను. నువ్వెలా ఉన్నావు? హ్మ్. బాగున్నానండి. మీరెలా ఉన్నారు? ఏమే, ఇప్పుడే కదా చెప్పాను. నేను బానే ఉన్నాను. సరే, నీ కొడుక్కి ఫోన్ చేసావా లేదా? లేదండి. 4 రోజుల ముందు స్కైప్‌లో మాట్లాడాను. తర్వాత కాల్ చేయలేదు. టైం దొరికినప్పుడు కాల్ చేస్తూ ఉంటాడండి. మనోడు స్టడీస్‌లో బిజీగా ఉంటాడు కదండీ! అందుకని నేను కూడా కాల్ చేయలేదు. సరే, మీరెప్పుడు రావాలనుకుంటున్నారు? ఇప్పుడే కదే వచ్చాను. ఇంకో 6 నెలలు అవుతుంది. లీవ్ దొరకగానే నీకు ఫోన్ చేసి చెప్తాను. సరేనా? సరేనండి. సరే, ఉంటాను. ఏవండి? ఏంటో చెప్పు. ఏవండి, మనింట్లో నేనొక పని మనిషిని పెట్టుకున్నానండి. పని మనిషా? నువ్వు ఒక్కదానివే ఉంటున్నావు కదా. నీకెందుకు పని మనిషి? అలా అడిగితే ఏం చెప్పను? ఇంత పెద్దింట్లో ఒక్కదానే ఉండాలంటే కష్టంగా ఉంటుందండి. అందుకే పని మనిషి ఉంటే నాకు తోడుగా ఉంటుందని పెట్టుకున్నాను. సరే సరే, నువ్వు ఒక్కదానివే ఉంటే టీవీ పెట్టుకుని చూస్తూ ఉండాలి. పని మనిషి ఉంటే మాట్లాడడానికి ఓ తోడుంటుంది. పని మనిషిని పెట్టుకోవడం పెద్ద విషయమేం కాదు. తన క్యారెక్టర్ గురించి తెలుసుకో. ఏవండి, పని మనిషి చాలా మంచి వ్యక్తండి. ఏదో పల్లెటూరు నుంచి పని కోసం వచ్చిందని పెట్టుకున్నాను. అలాగా? హ్మ్. అయితే సరే, హ్మ్. డబ్బు నగలు జాగ్రత్తగా చూసుకో. సర్లేండి. ఉంటాను. బాయండి. అమ్మగారు, హ్మ్. టిఫిన్ రెడీ అయింది. వచ్చి తినండి. సరే, వస్తున్నాను నువ్వెళ్ళు. అలాగేనమ్మగారు. హ్మ్. టిఫిన్ చాలా బాగుంది. అవునా అమ్మగారు? హ్మ్. ప్రతిరోజు ఇలాగే మంచిగా టిఫిన్ చేసి పెడతానమ్మగారు. హ్మ్. హ్మ్. హా! అమ్మగారు, హ్మ్. మధ్యాహ్నం భోజనానికి ఏం చేయమంటారు? రైస్ పెట్టి హ్మ్. మంచి కర్రీ చెయ్యి. సరేనా? సరే అమ్మగారు. మనిద్దరికి మాత్రమే వంట చేస్తే చాలు కదా! ఇక ఎవరు లేరు కదా! ఎవరూ లేరు. మనిద్దరమే. ఇక ఎవరూ రారు కూడా. ఓహ్! అలాగా అమ్మగారు. హ్మ్. అమ్మగారు, ఇంకో విషయం. ఇక్కడికొచ్చిన దగ్గర నుంచి నాకొక చిన్న డౌటుంది. అవునా? ఏంటది? అది కాదమ్మగారు. నేనొచ్చిన దగ్గర నుంచి మీరొక్కరే ఉంటున్నారు. హ్మ్. మీ భర్త గాని, మీ పిల్లలు గాని ఎవ్వరూ లేరు. ఓహ్! అదా విషయం. హ్మ్. నా భర్త యూఎస్‌లో జాబ్ చేస్తున్నారు. హుహు. నాకు ఒకే ఒక కొడుకున్నాడు. వాడు జర్మనీలో చదువుకుంటున్నాడు. ఓహ్! అవునా అమ్మగారు? హ్మ్. అయితే ఇంట్లో మీరొక్కరు మాత్రమే ఉన్నారనమాట. హ్మ్. అవును. అందుకే కదా నువ్వు నాకు తోడుగా ఉంటావని పనిలో పెట్టుకున్నాను. అవునా అమ్మగారు? మీ బంధువులెక్కడుంటారు? మాకు బంధువులెవరూ లేరు. అందరూ దూరమైపోయారు. ఆహా! ఎందుకంటే మేము ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. అప్పట్నుంచి మా బంధువులంతా మాకు దూరమయ్యారు. మాకు పెళ్ళయ్యాక ఒక సంవత్సరంలో మా ఆయనకి ఫారిన్‌లో జాబొచ్చింది. ఓహ్!
ఆయన 6 నెలలకి ఒకసారి వచ్చి వెళుతూ ఉంటారు. నా కొడుకేమో జర్మనీలో చదువుకుంటున్నాడు. అలాగా అమ్మగారు. ఆ, సరే, నేను భోజనం రెడీ చేసి పెడతాను. సరే. ఉమ్. అమ్మగారు, అమ్మగారు, ఉమ్, పాలు తీసుకోండి. ఉమ్. ఉమ్. ఏంటయ్యా మళ్ళీ వచ్చేసావు? సరే సరే, లోపలికి రా. ఉమ్. ఉమ్. ఓ. ఏంటయ్యా చెప్పు. ఏమైంది? ఆమె గురించి పూర్తి వివరాలు తెలుసుకున్నావా? ఆ, తెలుసుకున్నాను. ఆవిడొక్కరు మాత్రమే ఇంట్లో ఉంటున్నారు. ఉమ్. ఆవిడ భర్త కొడుకు విదేశాల్లో ఉన్నారు. ఆవిడికి ఇక్కడంటూ బంధువులు ఎవ్వరూ లేరు. కరెక్ట్ టైం చూసుకొని మన ప్లాన్ ప్రకారం చేద్దాం. ఉమ్. సరే, నీకు నేను ఒక విషయం చెప్తాను. రేపు నేను ఇక్కడికి వచ్చి ఏదైనా పనుంటే ఇవ్వండి అని అడుగుతాను. నువ్వు మీ యజమానురాల్ని ఒప్పించి నాకు పనిప్పించు. కానీ నీకు ఇక్కడ ఏం పని ఇప్పించను? ఆవిడ అడిగితే నువ్వేం చెప్పాలంటే, ఈ ఇంట్లో ఆడవాళ్ళం మాత్రమే ఉన్నాం కదా, బయటికి ఎక్కడికైనా వెళ్ళి రావాలంటే మనకొక మగ మనిషి తోడుంటే బాగుంటుందని నువ్వు చెప్పు. ఓకేనా? సరేనండి. సరే, నేను వెళ్తాను. ఉమ్. అవసరమైతే నాకు ఫోన్ చేయి. సరేనండి.